ఇప్పుడు లీవ్ పెట్టారు, ఇక్కడ ఎవరికి ఇన్ఫార్మ్ చేసి లీవ్ పెట్టారు చెప్పారా? ఓకే, ఇక్కడ వాచ్మెన్ ఆవిడ కూడా లేదు, నేను వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయారు. నేను వచ్చాక వచ్చి ఫాస్ట్గా కాల్ చేస్తున్నారు, వార్డెన్కి కాల్ బాగాలేదు, ఇంటి దగ్గర ఉన్నారు, లీవ్ ఏం పెట్టలేదు అంటున్నారు. అంటే ఇంకా వార్డెన్ లేకుండా వాచ్మెన్ లేకుండా హాస్టల్ సరే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు పిల్లలు, ఓకే, ఒకళ్ళిద్దరు ఫీవర్ అని ఉన్నారు, గేట్స్ అన్నీ తెరిచున్నాయి, ఇక్కడ ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. మేము వచ్చాక వచ్చింది బయటకు వెళ్ళాను అని చెప్పి. అంటే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ ఆడపిల్లలకి. ఇప్పుడు మీరు లేనప్పుడు మీరేంటంటే యూ షుడ్ మేక్ ష్యూర్ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నారని. ఒక అమ్మాయి ఇక్కడే ఉంది, గేట్స్ ఓపెన్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ ఉన్నాయి, ఎవరైనా రావచ్చు కదా లోపలికి, ఏం మిస్హాప్స్ జరగకూడదు, జాగ్రత్త పడాలి కదా. మీరు ఎన్ని రోజులు సెలవు లీవ్ ఇన్ఫార్మ్ చేస్తున్నారా? మరి ఇక్కడ ఆల్టర్నేట్ ఎవరు ఉంటారు మీ ప్లేస్లో? వస్తున్నారా ఆవిడ పొద్దున్న నుండి? ఇప్పుడు ఇక్కడ కుక్ ఈవినింగ్ వచ్చేది, వంట వాళ్ళు మధ్యాహ్నం భోజనం లేదు, సో ఇంకా డైరెక్ట్గా సాయంత్రం వస్తారా వంట చేసేవాళ్ళు? ఓకే, వాచ్మెన్ కూడా ఈవినింగ్ ఇంకొకళ్ళ, సెక్యూరిటీ ఇంకొకళ్ళు వస్తారు. ఓకే, మీరు కొంచెం లీవ్లో ఉన్నా కానీ ఇక్కడవి సూపర్వైజ్ చేసుకోవాలి, వాచ్మెన్ ఉంటున్నారా, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా ఏంటి అనేది. కూరగాయలకి వెళ్ళారు, ఫుడ్కి వెళ్ళారంటే ఇవన్నీ ఆల్టర్నేట్ చూసుకోవాలి. హాస్టల్లో ఎవరు లేని టైం, ఓకే, ఆడపిల్లలు ఉన్నప్పుడు, సిక్గా ఉండి ఫీవర్ ఉండి హాస్టల్లో పిల్లలు ఉంటున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోకూడదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే.